పూర్తిగా చూడాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నాలో లోపాలు లేవని నేను చెప్పడం లేదు. కోపం ఎక్కువ, స్ట్రిక్ట్ గా ఉంటాను. 6 పిల్లలు నా పిల్లలు కాబట్టి డిసిప్లిన్ గా పెరగాలనుకున్నాను అంతే. అయినా మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆ మిస్సమ్మ ఇంట్లో అడుగు పెడుతుంది. కప్పటపు ప్రేమ చూపిస్తుంది. మీరు ముందులా మళ్ళీ నమ్మి మిస్సమ్మ బుట్టలో పడతారు. ఈసారి మీకు దూరం చేసేది ఎవరినో తెలుసా? మీ డాడ్ని. అవును, ఈసారి మీరు మిస్సమ్మ బుట్టలో పడగానే మీరు కోల్పోయేది మీ డాడ్ని. మిస్సమ్మని మీరు దగ్గర అవ్వనిచ్చే కొద్దీ మీకు మీ అమ్మ దూరం అయిపోతుంది. మీ అమ్మ జ్ఞాపకాలు పోతాయి. నా ఆరుకున్న కుటుంబం మీరొక్కరే. మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించింది. ప్లీజ్ నా ఫ్రెండ్ని మళ్ళీ ఇంకోసారి చంపకండి. మీ జ్ఞాపకాల్లో అయినా తనని బ్రతకనివ్వండి. ప్లీజ్ బ్రతకనివ్వండి. జాగ్రత్త. గుప్తా గారు, వెళ్ళిన అత్తయ్య మావయ్య మిస్ అమ్మని మా ఆయన్ని తీసుకొస్తారా లేదా అని నా టెన్షన్ లో లాజిక్ ఉంటుంది, కానీ మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? సారీ. బాలిక వచ్చనా లేక మానవుడొచ్చనా? ఈ మానవుడు మామూలు సమయమునందేమో కోపి, అటువంటిది దొంగతనము చేసినదన్న అనుమానముతో దూరము పెట్టినాడు. ఇప్పుడు అమ్మని వెతుక్కోవడం ఆపేయాలి. మన అమ్మ చనిపోయింది. ఇక ఎప్పటికీ మన ముందుకి రాదు. మనకి ప్రేమ పంచదు. మనతో ఉండదు. మనం ఇలా అందరిలో అమ్మని వెతుక్కుంటున్నాం. అందుకే మిస్ అమ్మలా మనల్ని బాధ పెడతారు. అవును, అందరూ ప్రామిస్ చేయండి ఇక మిస్ అమ్మతో మాట్లాడము అని. ప్రామిస్ చేయండి. ప్రామిస్. ఇక నుంచి మిస్ అమ్మకి రివెంజ్ రుచి చూపెడదాం. నేను చెప్పానా మావయ్య తీసుకొస్తారని? చూడండి, అదిగో మిస్సమ్మ కూడా వచ్చేసింది. ఏమైందే గంతగానో వణుకుతున్నావు? చలివెడుతుందా? భయంగా ఉందే. ఎందుకు అంతగానో భయపడుతున్నావు? సైలెంట్ గా నిలబడిన ఆ మనిషి ఎంత వైలెంటో నీకు తెలియదు కరుణా. రా మిస్సమ్మ, నీకోసమే ఎదురు చూస్తున్నాం. మిస్సమ్మని తీసుకురామ్మా. పద. ఏమైందే అంత కోపంగా చూస్తున్నాడేంటి? ఆయనతను కట్టించుకుంది ఫ్రెండ్షిప్ బ్యాండ్ కాదు, కనిపించగానే నవ్వుతూ పలకరించడానికి. ఆయన ఎవరి మెళ్ళలోనూ కట్టాల్సిన తాళిని నీ మెళ్ళో కట్టించుకున్నావు. చూడు, కోపంగా చూడ్డంతోనే ఆపేయాలి. కొట్టడం లాంటి ఉండకూడదని గా దేవుణ్ణి గిట్ల మొక్కుకొని రా. చూడు, నీకు గిట్ల ఎంత భయం వచ్చినా మొత్తం లోపలే దాచుకో. బయటికి చూపించే ఫ్రీడమ్ లేదుగా. పదండి. పాపము ఆ బాలికను అందరి ముందు తప్పు చేసిన దాని వల్లే నిలబెట్టితివి కదా బాలిక. తప్పలేదు గుప్తా గారు, కానీ మా ఆయన కోపం నీటి మీద బుడగలాంటిది. ఇవాళ ఉంటుంది, రేపోతుంది. అపార్థాలు ప్రేమగా మారతాయి, అవమానాలు మర్యాదలుగా మారతాయి. మిస్సమ్మకి ఈ పెళ్లి వరమే కాని శాపం కాదని మెల్లిగా అర్థమవుతుంది. అబ్బో, ఎంత పెద్ద ఇల్లు! ఈ ఇల్లు, ఈ ఆస్తి అంతా బాగేదే. అంటే నాది. మనోహరేంది అంత కోపంగా చూస్తుంది? అసలే విషం కక్కే పాము. ఇప్పుడు ఆ విషం ఇంకా ప్రమాదకరంగా మారబోతుంది. ఈ భాగమతి ఒక్క క్షణం ఏమరపాటుగా ఉన్నా ఒక్కటే కాటుకి చంపేస్తుంది. హాయ్ పిల్లలు. కరుణ, పిల్లలకు కూడా నా మీద ఈకల్ దాకా కోపం ఉన్నట్టుంది. ఉండదా మరి? ఆడిస్తా ఆదరిస్తా అని చెప్పి వాళ్ళకు అమ్మవయ్యావు, పెళ్ళి ఆపుతానని తల్లివయ్యావు. ఇంకా కోపం ఉండక ప్రేమ ఉంటదా మరి? క్షమించండి బాబు. బంధువులయ్యాక ఇంకా ఈ క్షమాపణలు ఏంటండి? నానా, బలవంతపు బంధము బంధుత్వము అందరికీ ఇబ్బందే. బంధాలని ఎవరి మీద రుద్దకండి. నాకు అలా పిలిపించుకోవడం అస్సలు ఇష్టం లేదు. కోపంలో కూడా అలా మాట జరగడం కరెక్ట్ కాదమ్మారు. పర్లేదండి, బాబు గారు కరెక్ట్ గానే చెప్పారు. ఎవరూ సరిదిద్దుకోలేని పొరపాటు జరిగిపోయింది. ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో మాకు కూడా అర్థం కావడం లేదు. మా మీద కోపం ఉండడంలో తప్పు లేదు, కానీ ఒక్క నిమిషం దయచేసి మీరు సంజాయిషీ ఇవ్వకండి. మీ కూతురు చేసిన తప్పు సంజాయిషీతోనూ సారీతోనూ పోయే అంత చిన్నది. జరిగింది పొరపాటైతే నేను సర్దుకుపోయేవాణ్ణి, కానీ జరిగింది తప్పు. ఆ తప్పుకి మూల్యం ఏ తప్పు చెయ్యని చాలా మంది చెల్లించాల్సి ఉంటుంది. అమ్మా, ఆ దిష్టేదో త్వరగా తీసే, నేను లోపలికి వెళ్ళాలి. కోపం రాగానే అందరి మీద నోరేసుకొని ఎరవడం తప్ప ఒక్క సెకండ్ కూడా ఆగి ఆలోచించుడు. నీలా వస్తున్నానమ్మా. మిస్సమ్మ, వచ్చి అమర్ పక్క నుంచో. నువ్వేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వచ్చి అమర్ పక్క నుంచో. పక్కన నుంచోమంటే దిక్కులు చూస్తావేంటే? పో. లేట్ అవుతుందమ్మా, త్వరగా రా. అది డేంజర్ జోన్. ప్లీజ్ వెళ్ళమ్మా. వెళ్ళవే. ఈ దృశ్యము చూచటకే మనం ఇచ్చటే ఉండవలనంటిని. ఆ కళ్ళల్లో కోపము, ఆ మొహములో అసూయ చూచుటకు బాగున్నది. ఇద్దరు కుడి. సర్లే, కుడికా లోపల పెట్టి పదండి. అమర్ ఆగు. ఇద్దరు కలిసి దీపం వెలిగించండి. అమ్మా ప్లీజ్, నేను ఇలాంటివి చెయ్యను అని
నీకు కూడా తెలుసు. పెళ్ళయ్యాక అత్తవారింట్లో భర్త సహాయంతో దీపం వెలిగిస్తే మంచిదంటారు బాబు. ఆ బంధం బాగా బలపడుతుందంటారు. మోసంతో మొదలైన బంధం, స్వార్థంతో ముడిపడిన బంధం బలంగా అవ్వాలని నేను కోరుకోలేను. ఎల్లవే బాబు. రామా నాన్న హారతి తీసుకుని అక్షంతలు తీసుకుని అమ్మాయిని ఆశీర్వదించు. కాళ్ళకి దండం పెట్టు.